హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 7 ఛాలెంజ్ ఆఫ్ SQL. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే SQL కమాండ్స్. SQL కమాండ్స్లో మనం DDL అంటే ఏంటి, DML అంటే ఏంటో చూసేద్దాం. DDL అంటే ఏం లేదు భయ్యా, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. ఫస్ట్ DDLలో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అని ఉంటాయి. ఫస్ట్ క్రియేట్ అంటే ఏంటో చెప్దాం భయ్యా. క్రియేట్ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసుకోవడం, అందులో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్లో మనం ఏం చేస్తామంటే కాలమ్స్ని మాడిఫై చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు మనం కాలమ్స్లో. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అంటే టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేసేయడం, ఆ డేటాబేస్ నుండి టేబుల్ని డిలీట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్లో ఏం చేస్తామంటే కాలమ్స్ నుంచి రికార్డ్స్ అన్నిటిని డిలీట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ భయ్యా, దీన్నే మనం DML అని కూడా అంటాం అనమాట. దీంట్లో మనకి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అనేవి ఉంటాయి. ఇన్సర్ట్లో ఏం చేస్తామంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత అందులో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట డేటా కింద. నెక్స్ట్ వచ్చేసి అప్డేట్లో మనకు కావాల్సిన రోలో ఇంకొక డేటాని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ భయ్యా, నువ్వు క్రియేట్ చేసిన టేబుల్లో నీకు అక్కర్లేని రోని డిలీట్ చేయడం అనమాట.